అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు, ఈ మూడు పార్టీల కూటమి అమలు కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ఎక్కడ ప్రజలు ప్రశ్నిస్తారో అని చెప్పి అన్రెస్ట్ సృష్టించడానికి కూలగొట్టే విధానంతో పార్టీ ఆఫీసులు, వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు కూలగొట్టడం కానీ మొదలుపెట్టి హత్యా రాజకీయాలు, హత్యా యత్నాలు, భయభ్రాంతులు చేయటం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించటం, ప్రశ్నించే గొంతులు నొక్కటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ముందే రెడ్ బుక్ అని ఒక స్లోగన్ తీసుకొచ్చారు. ఆ రెడ్ బుక్ లో ఉన్నవన్నీ అమలు చేయడానికి ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు తిరుగుపడతారు, ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక మాజీ ఎంపీ ఇంటి మీద రోజంతా దాడి చేస్తున్నా, రాళ్లతోటి, మారణాయుధాలతో దాడి చేస్తున్నా. రెడ్డప్ప గారి ఇంటి మీద అక్కడ వాహనాలు మొత్తం కూడా ధ్వంసం చేసి, అక్కడ మిథున్ రెడ్డి గారి మీద, రెడ్డప్ప గారి మీద హత్యా ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే రషీద్ హత్య ఉందో, రషీద్ హత్యని మనం అతి భయంకరంగా, పాశవికంగా, నడి రోడ్డు మీద, అతను అంతకుముందు పోలీసులు కంప్లైంట్ చేసినా నా మీద ఈ విధంగా దాడులు చేసేటటువంటి పరిస్థితి ఉంది, నాకు రక్షణ కావాలి అని చెప్పి విలపించినా గాని కనీసం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదు. వాళ్ళ కళ్ళ ముందే నడి రోడ్డు మీద నరహంతకులు పాశవికంగా నాజీల పాలనలో జరిగినటువంటి విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారంటే దీనికి తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే ప్రజల్ని పక్కదారి పట్టించడం, అడిగి ప్రశ్నించే గొంతుల్ని నొక్కటం, ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే. మళ్ళా అమలు కాని వాగ్దానాలు మీరు చేశారు. మన రాష్ట్ర బడ్జెట్ ఎంతండి? మన రాష్ట్ర ఆదాయం ఎంతండి? మేము కూడా ఎకనామిక్స్ చదివాం, ఆర్థిక శాస్త్రం చదివినటువంటి వాళ్ళమే, మాకు లెక్కలు తెలుసు. రోజు అప్పుల మీద మీరు నడుస్తూ ఉన్నారు. దాన్ని తప్పించుకోవటం కోసం ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. విజయసాయి రెడ్డి మీద ఒక పుకారు లేవనెత్తారు, పెద్ద మనిషి, రాజ్యసభ సభ్యుడు. ఆయన మీద ఒక పుకారు, గాసిప్స్ లేవనెత్తి వాళ్ళందరినీ కూడా అనగదొక్కాలనే ప్రయత్నం జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా, వైట్ పేపర్ సమర్పించండి. రాష్ట్రంలో వచ్చే ఆదాయం ఎంత, నెలవారీ ఖర్చు ఎంత, అది మీరు వైట్ పేపర్ సబ్మిట్ చేయండి. ప్రజలకు చెప్పండి మీరు చేసిన వాగ్దానాలు ఉన్నాయి. సూపర్ 6 అన్నారు, పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇప్పటి వరకు షెడ్యూల్ ఇచ్చారా? ఎప్పట్లోగా అమలు చేస్తారు? అది చెప్పడానికి వైట్ పేపర్ అంటారు, ఏదో పాయింట్ ప్రజెంటేషన్ అంటారు, లేకుంటే మేము అన్ని తెలియజేస్తున్నాం అంటారు. ఏం తెలియజేస్తున్నారు మీరు? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి, అదేవిధంగా 59 సంవత్సరాలు నిండేంత వరకు, 60 ఏళ్ళు వచ్చేంత వరకు నెలకి 1500 ఇస్తానన్నారు. సూపర్ 6లో ఇది ఒకటి భాగం. తర్వాత మీరు అదే విద్యా విధానంలో మేము పెను మార్పులు తీసుకొస్తున్నాం, మీరు ఒక్కళ్ళకే ఇచ్చారు. మేము తల్లికి వందనం అనే పేరు మీద ప్రతి మహిళ ఎంతమంది పిల్లలు ఉంటే హై స్కూల్ పిల్లలు వాళ్ళందరికి కూడా 15,000 నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు చింత చాటింపేశారు. షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు? గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీగా ఇస్తామన్నారు. సూపర్ 6లో నేను అడుగుతా ఉన్నా, మీ షెడ్యూల్ ఎప్పుడు ప్రకటిస్తారు? అసలు బడ్జెట్ ఎంత,
దీనికి నిధులు ఏ విధంగా సమకూరుస్తారు? నిధులు సమకూర్చేది కూడా వైట్ పేపర్ సబ్మిట్ చేయండి. నేను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు అడుగుతా ఉన్నా, ఉన్న లెక్కలు చెప్పాయా పయ్యావుల కేశవ్ గారు? లెక్కలు చెప్పు, అసలు నీ ఆదాయం ఎంత, నువ్వు ఏ విధంగా ఇది సమకూరుస్తావో చెప్పుకోకుండా కాకమ్మ కబుర్లు చెప్పొద్దు. రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈరోజు మీరు ఏదైతే ప్రతీకార రాజకీయాలు చేస్తా ఉన్నారో, కూలగొట్టటాలు విధ్వంసం కానించి మొదలు పెట్టారు. అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని విధ్వంసకారుడు అన్నారు. మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఆ రోజు ఏదో ఒకటి జరిగితే ఈ రోజు అన్ని జిల్లాల్లో రాష్ట్రం మొత్తం మీద మీరు చేస్తున్నటువంటి హింస ఏంటి? అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైతే 50 సంవత్సరాలు నిండియో వాళ్ళందరికీ కూడా 4,000 పెన్షన్ ఇస్తానన్నారు. షెడ్యూల్ ప్రకటించండి. ఎస్సీ ఎస్టీ బీసీ అది మరి 1,500 మహిళలు, 1,500 రూపాయలు నెలల మహిళలకి దాదాపు మన రాష్ట్రంలో 1,70,00,000 మందికి పైగా ఎవరైతే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు మొదలు పెడతారు 1,500 ఇవ్వటం? అది చెప్పాలి. జగన్ అడ్డగోలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని శ్రీలంక మారుస్తున్నాడు. అయ్యో అయిపోయింది శ్రీలంక అన్నారు. మరి మీరు ఏ లంకగా మారుస్తారు? ఇథియోపియా లాగా మారుస్తారా? లేకుంటే ఇంకొక ఆఫ్రికన్ నేషన్స్ లో వెనకబడ్డ రాష్ట్ర దేశాలలాగా మారుస్తారా? ఎట్లా మారుస్తారు? ఏం చేస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? రిజర్వ్ బ్యాంకు నామ్స్ ప్రకారం మీరు ఎంత అప్పు తేగలరు? జైకో నుంచి తెస్తున్నారా? వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తున్నారా? ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తెస్తున్నారా? దేని నుంచి మీకు ఎక్కడి నుంచి అప్పులు వస్తున్నాయి? ఎట్లా మన యొక్క రిజర్వ్ బ్యాంకు పరిమితులు ఎంత? ఈ చెప్పాలి ఆర్థిక మంత్రి గాని లేకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగా అపార అనుభవజ్ఞుడు. ఈయనన్నీ కూడా చాలా బాగా చెప్తారు. వీరన్నీ కూడా ఆకాశంలో ఏదో నక్షత్రాలు చూసి చెప్పటం కాదు. ఇక్కడ మేము అడుగుతాం, వాస్తవాల మీద మీరు నడవాలి. వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. వైట్ పేపర్ అంటూ ఏయో అబద్ధపు కళ్ళపల్లి మాటలు చెప్తా ఉన్నారు. అది కాదు. మీ షెడ్యూల్ ఏది? సంక్షేమ షెడ్యూల్ విడుదల చేయండి. ఫలాని డేట్ నుంచి అమలు చేస్తాం, ఫలాని డేట్ లో మేము ఇస్తాం. ఇదిగో ఈ రైతుకు పెట్టుబడి ఇప్పుడు ఖరీఫ్ అయిపోతుంది, రబీలో ఇస్తాం, లేకపోతే ఇంకో చోట ఇస్తాం చెప్పాలి కదా. మీరు దాని గురించి మాట్లాడరేంటి?